ఇచ్చిన ఆప్షన్ చూపిస్తాను. సో, ఇక్కడ మీకు ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి మీకు పా ఇంటర్నేషనల్ వైజ్, నేషనల్ వైజ్ 2 రకాలుగా నేను మీకు హెల్ప్ చేస్తాను. అంటే మీరు ఇండియాలో మార్కెట్‌ని ఎలా గ్రాబ్ చేయాలి? ఇంటర్నేషనల్ మార్కెట్‌ని ఎలా గ్రాబ్ చేయాలి? ఓకే. మీకు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్ని రకాలుగా సంపాదించొచ్చు? ఏ ఏ మార్గాల్ని మనం ఎన్నుకోవచ్చు? సో, ఏ మార్గంలో మనం వెళ్తే మనకి ఈజీగా అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను కంప్లీట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే పేమెంట్ ప్రూఫ్స్ అడుగుతారు. సో, దానికి సంబంధించింది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, లైవ్‌గా నేను మీకు నా యూజర్ నేమ్, పాస్వర్డ్, పేపాల్ అనే పేమెంట్ ఆప్షన్ తోటి నేను ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి అమౌంట్ జనరేట్ చేసుకుంటూ ఉంటాను. సో, ఆ అమౌంట్‌ని మనం నిజంగానే జనరేట్ చేయొచ్చా? ఎలా? ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. సో, ఇది నా పేపాల్ అకౌంట్. సో, పేపాల్ అకౌంట్‌లో నేను ఆహ్, నా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ నాకు ఇందులో జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నేను రిపోర్ట్స్‌కెళ్తాను. నా రిపోర్ట్స్‌లో 2019లో, సో, 2020 అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో, 2020 నేను ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను చూపిస్తున్నాను. బట్ ఇది నేను ఈ స్టేట్మెంట్‌లో మీకు చూపించేది ఏంటంటే 10,000 రూపీస్ అంటే మినిమమ్ మనం ఒక 10,000 రూపాయలు సంపాదించడానికి గల మార్గం కాకుండా నేను జెన్యూన్‌గా ఎంత సంపాదిస్తున్నాను ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. సో, ఇది సైట్, ఇది ఇన్‌కమ్ సైట్. సో, అంటే నా పేపాల్‌కి సంబంధించిన బిజినెస్ పేపాల్ ఇది. సో, దీంట్లో నేను సంపాదించిన ఇన్‌కమ్ అనమాట. సో, మీరు ఇక్కడ 2 రకాలు, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ మార్చడానికి గానీ, ఫేక్ చేయడానికి గానీ ఇక్కడ ఏమీ లేదు. సో, మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ చూడొచ్చు, ట్రాన్సాక్షన్ చూడొచ్చు, అండ్ ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఉంటుంది. సో, ఈ మ్యాప్‌ని కూడా మీరు చూడొచ్చు. సో, నేను 30 డేస్, 40 డేస్ అని కాకుండా సో, 60 డేస్, ఇప్పుడు 30 డేస్ చూసాం. 60 డేస్‌కి 1,32,000 అండ్ 60 డేస్‌కి, 90 డేస్‌కి 1,90,000. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మీరు 2019 మొత్తం చూసినట్టయితే నేను 8,00,000 రూపీస్ సంపాదించాను. 8,08,460 రూపీస్ సంపాదించాను. సో, మినిమమ్ యావరేజ్‌గా యావరేజ్‌గా 21,000 రూపీస్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి జరిగింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. నేను మేలో స్టార్ట్ చేశాను ఈ పేపాల్ అకౌంట్. అంతకుముందు నేను యూఎస్ అకౌంట్ వాడేవాడిని. సో, ఇప్పుడేందంటే యూఎస్ అకౌంట్‌కి నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ రావడం వల్ల మళ్ళీ నేను ఇండియన్ పేపాల్ అకౌంట్ తీసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మీరు మేలో నా ట్రాన్సాక్షన్ ఇది జూన్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది ఇక్కడ. జూన్ నుంచి నేను ఇప్పుడు వరకు సంపాదించిన దాంట్లో ఇక్కడ చూడండి మీరు. జూన్‌లో 4 ట్రాన్సాక్షన్లు 1,02,000. జూలైలో 8 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి 1,41,000. అండ్ ఆగస్ట్‌లో 7 ట్రాన్సాక్షన్ 1,59,000 రూపీస్. అండ్ వచ్చేసి మీకు మళ్ళీ 6 ట్రాన్సాక్షన్ ఇన్ సెప్టెంబర్ 1,07,000. అండ్ అక్టోబర్‌లో మీకు 1,42,000 రూపీస్. అండ్ నవంబర్‌లో 80,000, డిసెంబర్‌లో 74,000. సో, ఈ పేమెంట్స్ అన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంటర్నేషనల్ నుంచి. సో, డొమెస్టిక్ నుంచి కాదు, ఓన్లీ ఇంటర్నేషనల్. సో, ఇంటర్నేషనల్ ఎక్కడ అంటే ఓన్లీ యూఎస్. సో, నేను యూఎస్ మార్కెట్‌ని ఎక్కువ గ్రాబ్ చేశాను కాబట్టి యూఎస్ నుంచి వస్తుంది. ఓకే. సో, ఇది నా పేపాల్ అకౌంట్. సో, జెన్యూన్‌గా మీకు నేను నేర్పించగలనా లేదా? అమౌంట్ జనరేట్ చేయడానికి అవకాశాన్ని కల్పించగలనా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేంటంటే మీకు కోర్స్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్ అవుతుంది. ఈ కోర్స్ ఫీజ్ అనేది 20,000 రూపీస్. అండ్ హోస్టింగ్ డొమైన్‌కి 5,000 రూపీస్ అవుతుంది. ఓకే. ఎందుకు హోస్టింగ్ డొమైన్‌కి 5,000 రూపీస్ 1,500లో తీసుకోవచ్చు కదా అనుకుంటే తీసుకోవచ్చు. కానీ మీరు ప్రాక్టికల్‌గా వర్క్ చేయడానికి అండ్ అలానే మీరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ గ్రాబ్ చేయాలంటే మీ దగ్గర మంచి హోస్టింగ్ ఉండాలి. మీ వెబ్సైట్ బాగుండాలి, మీ లుక్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి కాబట్టి మీరు ఖచ్చితంగా హోస్టింగ్ డొమైన్‌కి అంత పే చేయాల్సిందే. అంటే మీరు తీసుకోండి, నాకు పే చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు సోర్స్ చూపిస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోండి. అలానే మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ ఏదైతే మీరు 10,000 నుంచి 50,000 రూపీస్ మినిమం సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి బేసిక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు 5,000 రూపీస్ కావాలి. ఇది ఇప్పుడే మీకు స్టార్టింగ్‌లోనే అవసరం లేదు, ఫస్ట్ మంత్‌లోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ మంత్‌లో కావాల్సింది ఏంటంటే ఫీజు, అలానే మీకు 5,000 రూపీస్ హోస్టింగ్ డొమైన్‌కి కావాలి. సో, రెస్ట్ ఆఫ్ ది 5,000 అనేది మీరు తర్వాత మీరు తీసుకురావచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 మంత్ తర్వాత మొత్తం కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టికల్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో, లేదంటే ఎండ్ ఆఫ్ ది ఆఫ్టర్ 50 డేస్ తర్వాత కూడా మీరు ఈ 5,000ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ద్వారా మీకు ఎన్ని రకాలుగా నేను సంపాదించవచ్చు అనేది నేను చూపిస్తాను మీకు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వెబ్సైట్‌కి రండి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్యాచ్ వచ్చేసి 21st నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మార్నింగ్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. బట్ బేసికల్‌గా నేను మార్నింగ్ మీకు ఏదైతే గ్యారంటీ
చూపించాలనుకుంటున్నానో వాళ్ళని ఖచ్చితంగా నేను మార్నింగ్ టైంలోనే క్లాసెస్ తీసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే మనకు అందరి మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి మీరు కూడా మంచిగా వర్క్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఈవినింగ్ వరకు మీ టైంని మీరు స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని రకాలుగా మనం అమౌంట్‌ని జనరేట్ చేయొచ్చు అంటే ఇక్కడ వెబ్ డిజైనింగ్, మీరు వెబ్ డిజైనింగ్ కనుక నేర్చుకున్నట్టయితే ఇక్కడ ఈ పార్ట్‌లో వెబ్ డిజైనింగ్ కనుక నేర్చుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు. ఓకే. వేరే వాళ్ళ కోసం మీరు వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు, లేదంటే మీకోసం మీరు వెబ్సైట్ చేయొచ్చు. అలా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. ఓకే. అలానే కంటెంట్ రైటింగ్ అనేది ఏంటంటే ఒక ఆర్ట్. ఒకవేళ చాలామందికి రాయడం రాదు, బట్ అది ఎలా రాయాలి, ఏ రకంగా రాయాలి చాలా ఈజీగా నేను మీకు నేర్పించేస్తాను. ఎలా రాయాలి ఏంటి అనేది. అది మీకోసం మీరు రాయొచ్చు, లేదంటే మీరు వేరే వాళ్ళ కోసం రాసి ఇవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఓకే. అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు మీకు ఉపయోగపడే ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు అక్కడే తిట్టుకుంటున్నారు, అక్కడే సంపాదించుకుంటున్నారు, అక్కడే అన్నీ చేస్తున్నారు. సో మీకు సోషల్ మీడియా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. అలానే మీకు కామర్స్ డెవలప్మెంట్ అని ఉంది చూసారా. ఈ కామర్స్ అంటే మీరు చాలామంది షర్ట్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు, క్లోత్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు, వగేరా చాలా షాపింగ్ సంబంధించిన అన్నీ అమ్ముతున్నారు ఆన్లైన్లో. సో దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ నుంచి కూడా మీరు జనరేట్ చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను. అలానే గూగుల్ యాడ్వర్డ్స్లో మార్కెటింగ్ ఎలా చేయాలి, మీకోసం కాకుండా వేరే వాళ్ళకు కూడా మీరు ఎలా చేయొచ్చు. ఓకే. ఆన్లైన్లో ఎర్నింగ్స్ ఎలా చేయొచ్చు, ఈ మెథడ్ని ఖచ్చితంగా నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా 100% మీరు సంపాదించవచ్చు. సో వాటి మార్గాలు ఏంటిది. అలానే ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చూడండి. ఈ ఫ్రీలాన్సింగ్లో మీరు ఇక్కడ ఏమేమి చేయొచ్చు అంటే ఇక్కడ ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది మీకోసం కానీ, లేదంటే ఫ్రీలాన్సింగ్లో వేరే వాళ్ళ కోసం చేసి ఇవ్వడం కాబట్టి వేరే వాళ్ళకి ఫేస్బుక్ మార్కెటింగ్ చేయడం రాకపోతే మీరు వాళ్ళకి హెల్ప్ చేసి మీకు వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ని జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఎస్సీఓ అనేది నాది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని బేస్ చేసుకొని నేను మీకు ఎస్సీఓ నేర్పిస్తాను. సో దానితో మీరు ర్యాంకింగ్ అనేది క్విక్గా మీకు జనరేట్ చేయొచ్చు. సో దాన్ని ఎస్సీఓ కూడా ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను నేర్పిస్తాను. ఓకే. అండ్ మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎస్సీఓ కూడా బయట వాళ్ళకి చేయొచ్చు. అలానే కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. కంటెంట్ ఈజ్ అ కింగ్ అని ఊరికే అనలేదు. సో కంటెంట్ ఈజ్ అ కింగ్. సో ప్రతి దానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ చార్ట్లో మీకు దేనికైనా సరే కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో కంటెంట్ ద్వారా మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు. సోషల్ మీడియా వేరే వాళ్ళ కోసం మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి వాళ్ళ త్రూ మీరు డబ్బులు జనరేట్ చేయొచ్చు. అలానే ల్యాండింగ్ పేజెస్ వేరే వాళ్ళ కోసం ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసి మీరు ల్యాండింగ్ పేజెస్ తోటి అమౌంట్ని జనరేట్ చేయొచ్చు. యాడ్వర్డ్స్, చాలామందికి యాడ్స్ పెట్టడం రాదు గూగుల్లో. సో ఆ యాడ్స్ని పెట్టి మీరు ఎలా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది మనం చూపించడం జరుగుతుంది మీకోసం. అలానే మీరు వేరే వాళ్ళకు సర్వీస్ చేయడం కోసం, వేరే వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా అయితే మీకు సర్వీస్ అంటే నేను ఒక రకంగానే సంపాదించట్లేదండి. నేను అన్ని మల్టిపుల్ వేస్లో సంపాదిస్తున్నాను. ఇటు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి సంపాదిస్తున్నాను, ఇటు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా సంపాదిస్తున్నాను, వేరే వాళ్ళకి ఎస్సీఓ చేసి సంపాదిస్తున్నాను, కొంతమందికి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి సంపాదిస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ చేసి సంపాదిస్తున్నాను, అండ్ వెబ్సైట్లు చేసి సంపాదిస్తున్నాను. ఓకే. గూగుల్ యాడ్స్ చేసి సంపాదిస్తున్నాను, ఈ కామర్స్ వెబ్సైట్లు చేసి సంపాదిస్తున్నాను, కొంతమందికి ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్నాను, అలానే కొంతమందికి ఈమెయిల్ మార్కెటింగ్ చేయడం రాకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది గూగుల్ మ్యాప్స్కి గూగుల్ బిజినెస్లో ఎలా చేయాలో తెలియదు. సో అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇలా మల్టిపుల్ వేస్లో మీరు అమౌంట్ అనేది జనరేట్ చేయొచ్చు యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బట్ మీకు జస్ట్ 60 డేస్లో నాకు నేర్చుకొని చేయడానికి నాకు 3 years పట్టింది. నేర్పించే వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. ఓకే. అయినా నేను పట్టుదలతో నేర్చుకొని నేను ఈరోజు నాకున్న అమెరికన్ జాబ్ని వదిలేసి నేను ఈరోజు ఇండియాలో కూర్చొని యూఎస్లో ఉన్న డాలర్స్ని నేను ఇక్కడ నుంచే సంపాదిస్తున్నాను. సో ఆ క్యాపబిలిటీని మీరు కూడా గ్రాప్ చేయాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ని నేర్చుకోండి. సో 21st నాడు నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. 2 months ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 2 months ప్రోగ్రాంలో 1 month ప్రోగ్రామ్ వచ్చేసి ఫుల్ సెషన్ ఉంటుంది, అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. సో మీ ల్యాప్టాప్ మీరు తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ల్యాప్టాప్లు అది ఇది నేను ప్రొవైడ్ చేయను. మీరు తెచ్చుకుంటే మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. ఓకే. సో ఇందులో ఈ కోర్సులో ఏంటంటే ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ చార్ట్ ద్వారా మీరు చాలా రకాలుగా సంపాదించవచ్చు. ఓకే. అంటే ఈ చార్ట్లో ఉన్న మెథడ్స్ అన్నిటి ద్వారా మీరు చాలా రకాలుగా సంపాదించవచ్చు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నప్పుడు అందరు సంపాదించవచ్చు కదా అంటే ఎస్, అందరూ సంపాదించవచ్చు. బట్ నాకు తెలిసిన మెథడ్ వేరు, వాళ్ళకి తెలిసిన మెథడ్ వేరు. మీరు నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడికైనా వెళ్ళండి, అండ్ మీకు ఇలాంటి గ్యారంటీ ఎక్కడని ఇస్తే మినిమం
10,000 నుంచి 50,000 వరకు ఆఫ్టర్ మీ కోర్స్ అయిపోయిన తర్వాత 10,000 నుంచి 50,000 వరకు మీ కోర్స్ కనుక నేర్చుకున్న తర్వాత మీరు మినిమం 10,000 to 50,000 సంపాదించుకోవచ్చు అని గ్యారంటీ ఏ ఇన్స్టిట్యూట్లో అని ఇస్తే మీరు వెళ్ళి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, దాంట్లో నష్టం ఏం లేదు. సో నా దగ్గరికి ఎందుకు రావాలనేది నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అండ్ 21st నాడు నేను కేవలం 10 to 15 మెంబర్స్ని మాత్రమే నేను గ్రాప్ చేస్తున్నాను, ఎక్కువ మందికి చెప్పట్లేదు. సో ఈ 10 to 15 మెంబర్స్లో మీరు రావాలి అనుకుంటే, ఈ 10 to 15 మెంబర్స్లో మీరు ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు 21st నాడు ఇక్కడ రండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, మీరు నిజంగా వస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం నేను 99 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే ఇక్కడ పైన ఉన్న నెంబర్ 9866018064 మీరు రావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో, నా వాట్సాప్ నెంబర్ కూడా అదే, మీరు 99 రూపీస్ సేమ్ నెంబర్కి పంపించేసి మీ పేరు, మొబైల్ నెంబర్ అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ పలానా రోజు నేను వస్తున్నాను సార్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేసినట్టయితే నేను మీ సీట్ని కన్ఫర్మ్ చేస్తాను. సో ఓన్లీ 15 మెంబర్స్కి మాత్రమే నేను క్లాస్ చెప్తాను, సో ఎక్కువ మందికి చెప్పాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.